దూరం ఇట్లా ఇట్లా నిలబడండి. మోక్షిక ఇట్లా నిలబడు. సరే నువ్వు అట్లా నిలబడి ఇట్లా నిలబడి. ధన్వీర్ అక్కడిక్కడ చూడొద్దు, నన్ను చూడాలి. నేను ఎట్లా చెప్తున్నానో నాలాగా మీరు చేయాలి, సరేనా? చెప్తారా? అవన్ హే గుడ్ మార్నింగ్, హే గుడ్ మార్నింగ్, హే గుడ్ మార్నింగ్, హే గుడ్ మార్నింగ్. How are you today? How are you today? How are you today? How are you today? I am fine. Janale Mokshi Akshara. I am fine. I am fine. Hey, good morning. Hey, good morning. Hey, good morning. Hey, good morning. నువ్వు అక్కడ అన్ని చూసినట్టుకుంటున్నావు. మళ్ళీ చూడగానే చెప్పండి. హే గుడ్ మార్నింగ్, హే గుడ్ మార్నింగ్. How are you today? How are you today? I am fine day. I am fine day. I am fine day. Very good, very good. ఇప్పుడు మనము అట్లనే నిలబడండి. మంచి అలవాట్లు ఎన్ని? మంచి అలవాట్లు ఎన్ని? రెండు. మంచి అలవాట్లు రెండు. అవునా? మీరు ఎంత దూరం రావద్దు. మీ ప్లేస్ మీరు నిలబడాలన్నా ఎవరి ప్లేస్ లో వాళ్ళు నిలబడాలని నేను అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఏ కథ లేదు, ఆగండి, కూర్చోవద్దు, కొంచెం ఆగండి. అరే నేను కూర్చోమని అంటగాడి. పిల్లలు ఈ నెలలో మంచి అలవాట్లు రెండు ఉన్నాయి కదా. లైన్ లో నడవడం, లైన్ లో ఎప్పుడు ఎప్పుడు నడుస్తాం చెప్పండి. అదే లైన్ లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ నడుస్తాం.
అన్నం పెట్టి పంపించింది అని చెప్తారు. అదే మరి మీరు ఏం చెప్తారు మీ ఇంటికాడ? అన్నము గుడ్డు పాలు ఇవి తినేసి వచ్చినాం అనే చెప్తారు, కానీ ఏమైనా నేర్పిందని చెప్తారా? అందరు తినొచ్చిండ్రు, ఇప్పుడు నేను చెప్పింది నేర్చుకోండి. మౌత్ మీద ఫింగర్ పెట్టండి, మూతి మీద ఏం వేసుకోండి, మౌత్ మీద ఫింగర్ పెట్టండి నాయన, మౌత్ మీద ఫింగర్ పెట్టండి, మూతి మీద వేసుకోండి. అర్థమైంది ఎప్పుడన్నా? అయితే మనము లైన్ లో నడవడం. ఎప్పుడెప్పుడు లైన్ లో నడుస్తాము? మనము అన్నం తినేటప్పుడు, చేతులు హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు, వెళ్ళినప్పుడు ఎట్లా నిలబడతాము? లైన్ గా నిలబడతాం. ఎట్లా నిలబడతాము? మీరంతా లైన్ గా నిలబడతారా? మరి నిలబడతారు. మళ్ళీ ఇంకా ఎప్పుడు లైన్ లో నిలబడతారు? మనము బస్సులో ఎక్కేటప్పుడు లైన్ లో వెళ్తాం, అవునా? మళ్ళీ నువ్వు మాట్లాడకు, నేను అడిగినప్పుడు చెప్పు, సరేనా? మళ్ళీ గుడిలోకి వెళ్ళినప్పుడు గుడిలో లైన్ లో ఉంటారా? లైన్ లో గుడిలో దేవుడిని దర్శనం చేసుకునేటప్పుడు కూడా లైన్ లో వెళ్ళి దేవుడికి మొక్కుతాం. గుడికి వెళ్ళినప్పుడు కూడా లైన్ ఉంటుంది అక్కడ. మనము హ్యాండ్ వాష్ అన్నం తినేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని కడుగుతాం. హ్యాండ్ వాష్ లైన్ లో ఉండి కడుగుతాం. నువ్వు కింది కదా మళ్ళీ పైకి కలుపుతావు. ఇంకొకటి, లైన్ లో మనము అన్నం తినేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కునేటప్పుడు లైన్ లో నిలబడి కడుక్కుంటాం, ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు టీచర్ని మీరు ఏమన్నా పలిక స్లేట్ పైన ఏమైనా పెట్టించుకోవాలంటే ఎట్లా వస్తారు? లైన్ గా వస్తారు కదా. ఏమన్నా ఇప్పుడు ట్రైన్ ఆట ఆడుతున్నాం, చిక్ 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 అని అంటే అప్పుడు ట్రైన్ అంటే ఎట్లా ఆడతాము? లైన్ గానే పోతుంటాం కదా, ఒకరి వెనకాల ఒకరు పోతుంటాం, అవునా? ఇప్పుడు చూడండి, చిక్ చిక్ రైలు వస్తుంది, జరగండి, ఎక్కండి, ఇప్పుడు మీరు మంచి కూర్చొని ఫస్ట్ గుండమ్మ స్టాండప్. డిసెంబర్ నెలలో చిక్ చిక్ రైలు రైమ్ ఉందా? ఇప్పుడు గుండు ఎట్లా పడుతుంది? ఏ టీచర్ అనద్దు, టీచర్ అనాలి. ఏ టీచర్ అని అంటే అంతే. మీరందరూ మౌత్ ఫింగర్ పెట్టండి. గుండమ్మ అయిన తర్వాత మీరు వాడుదురు. గుండమ్మ ఇట్లా కూర్చోండి, ఇట్లా కూర్చో. గుండమ్మ ఇట్లా నిలబడి చుక్ చుక్ రైలు ఎట్లా లైన్కి వస్తారు ఇట్లా. చెప్పు. చిక్ చిక్ రైలు వస్తుంది, పక్క పక్క జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఏడవకు, లడ్డూ మిఠాయి తినిపిస్తా,
దాని గురించి. జరుగురా, ఇంకా జరుగురా సాత్వికో, ఇంకా జరుగు, నువ్వు జరుగురా, నువ్వు జరుగు. ఇప్పుడు చూడమ్మా, చెప్పింది వినాలి అంతే. శివానికి ఎన్నిసార్లు చెప్పాలి? శివ ఎందుకట్లా పోతున్నావు? మంచి ఎట్లా అనాలి? ఇప్పుడు మీరు మంచి కూర్చోమా, నువ్వు మంచి మీకు తర్వాత చూపిస్తే బుక్కులు కానీ. శివానికి ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్పిస్తావు శివ? నువ్వు అందరికి డమాకులు ఎక్కుతున్నా, నీకు ఎక్కుతుందా లేదా? నువ్వు మంచి కూర్చో, ఇక్కడ అర్పిస్తావు లేవు. నాడు అక్కడి నుంచి నాడు చిక్ చిక్ చెప్ప. ఆగినంక ఎక్కండి, జోజో పాప ఏడవకు, లడ్డు మిఠాయి తినిపిస్తా, చల్లని పాలు తాగిపిస్తా, హైదరాబాద్ పంపిస్తా. పంపిస్తారు అంతే. మనం హైదరాబాద్ ఓన్ అవసరం లేదు, ఓన్ ఇక్కడనే. ఏంటి ఒకసారి నేను చెప్పేది వినండి. చిక్ చిక్ రైలు వస్తుంది. నువ్వెందుకు లేచినావు? లేవా, కూర్చో. ఏమైతుంది నీకు? మంచి కూర్చో. చిక్ చిక్ రైలు వస్తుంది, పక్క పక్క జరగండి, ఆగినాక ఆగినాక ఎక్కండి, జోజో పాప లడ్డు మిఠాయి తినిపిస్తా, పాలు తాగిపిస్తా. అదే మన దగ్గర ఇదే ఉందిరా, కమ్మని పాలు తాగిపిస్తా. మీరు మంచి శివ ఒక్క ప్లేస్ నీకు మంచి కూసబుద్ధి కదా శివ? నీకు మంచి కూస చెప్పినట్టు వినాలి శివ. వింటావా? నేను చెప్పు చెప్పు మంచిగా అలా కూర్చున్నానా? మంచి కూస, మంచి కూర్చున్నాను, మంచి కూస, గుడ్ బాయ్. మంచి కూర్చున్నాను, మంచి కూర్చోవాలి శివ. మంచి కూస, కొంచెం జరుగుతున్నానా? బుద్ధిమంతుడు శివ అంటే వెరీ గుడ్ బాయ్ కదా శివ? మంచోడు. చెప్పి టీచర్ చెప్పినట్టు వింటోళ్ళే వెరీ గుడ్. టీచర్ చెప్పినట్టు వింటారా? నువ్వెందుకు అంత పై కదా డ్రెస్ని? ఏమైతుంది దానికి? కింది కదా. ఏం తింటున్నావు? చిన్నగా సన్నం నవ్వుకుంటా బల్ప మధ్యనేది అట్లా తినొద్దు. అట్లా మీకు సైకిల్ ఎట్లా శబ్దం చేస్తుంది? ట్రైన్ 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 ట్రైన్. సైకిల్ ఎట్లా శబ్దం చేస్తుంది? ట్రైన్ ట్రైన్. తర్వాత బస్సు హొప్ 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 హొప్. ట్రైన్ చుక్ 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 చుక్. చల్లని పాలు తాగి, కమ్మని పాలు తాగిపిస్తా. ఇంకా మంచి కూర్చోమా? పాపను హైదరాబాద్ పంపిస్తావా?